హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రజెంట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి కాంట్రాక్ట్కి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. దీనిలో భాగంగా ప్రజెంట్ మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది కదండి. సో దానిలో విషయానికి వచ్చేపాటికి డేటా ఎంట్రీ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు అయితే కాంట్రాక్ట్ బేస్ మీదనైతే భర్తీ చేయనుందండి. కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్ అయినా అవుట్సోర్సింగ్ అయినా ఉద్యోగం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశమే చెప్పాలండి. కాబట్టి ఎవరు కూడా దీన్ని మిస్యూజ్ చేసుకోకుండా ఖచ్చితంగా ఈ ఉద్యోగానికి అప్లై చేసి ఉద్యోగాన్ని అయితే సొంతం చేసుకోండి. సో వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఎప్పుడు చెప్పేలాగా నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీలైనంత వరకు జాబ్ అప్డేట్స్ అన్ని జిల్లాల వారీగా జాబ్ అప్డేట్స్ తీసుకురావడానికి నేను మా టీం ఎంతో కష్టపడతాం. సో దానికి సపోర్ట్గా వీడియోకి ఒక లైక్ చేసి మీ పేరు కానీ లేదంటే ఏదైనా ఒక కామెంట్ కానీ పెడితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదేవిధంగా కామెంట్ సెక్షన్ ఉన్న హైప్ అనేది క్లిక్ చేస్తే వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి, ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. సో మా అందరికి కూడా మీరు మంచిగా పుష్ చేసినట్టయితే ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా మన విషయంలోకి వెళ్ళిపోతానండి. ఇవి సొంత జిల్లాలో ఉండి ఉద్యోగం చేసుకునే వారికి మంచి అవకాశమేనండి. అదేవిధంగా మీకు ఏదైనా అవకాశం ఉండి రికమెండేషన్ లాంటిది ఉంటే అది కూడా ఉపయోగించుకోండి, అది హెల్ప్ అయ్యే అవకాశం ఉందన్నమాట. బట్ ఈ ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు అది మనం ఆఫ్లైన్లో అప్లై చేస్తాం, ఆన్లైన్లో అప్లై చేయమన్నమాట. దీనికి అప్లై చేసేటప్పుడు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ కానీ అఫీషియల్ వెబ్సైట్ కానీ అప్లికేషన్ ఫామ్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అందులోకి వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీకంటూ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. మనకి ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మనం ఉద్యోగం విషయంలోకి వెళ్ళిపోతానండి. ఇది డేటా ఎంట్రీ పోస్ట్ కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మీకు టైపింగు, అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ అంటే ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ మీద మీకు మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్స్ కూడా వచ్చి ఉండాలండి. అదేవిధంగా ఏజ్ విషయానికి వచ్చేపాటికి ఓసీ క్యాండిడేట్స్ అనేవాళ్ళు 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అదే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ వచ్చేపాటికి 47 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 52 సంవత్సరాల లోపు వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే 50 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు అనమాట. మరి ఫీ విషయానికి వచ్చేపాటికి ఓసీ క్యాండిడేట్స్కి 500 రూపాయలు అయితే ఉంది అప్లికేషన్ ఫీ అనేది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేపాటికి 350 రూపాయల ఫీ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా మనం ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి డిమాండ్ డ్రాఫ్ట్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అప్లికేషన్ ఫామ్స్, దానితో మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, ఇప్పుడు తీసినటువంటి డీడీ ఏదైతే ఉందో అది కూడా సెల్ఫ్ అటాచ్ చేసి అదేవిధంగా గెజిటెడ్ అటాచ్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. మరి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికండి ఎంతమంది అప్లై చేస్తారో అప్లై చేసిన దాన్ని బట్టి ఒక మెరిట్ లిస్ట్ తీసి కుదిరితే వాళ్ళకి ఇంటర్వ్యూ లేదంటే ఎక్కువ మంది అప్లై చేస్తే ఒక మెరిట్ ఎగ్జామ్ పెడతారనమాట. సో ఆ ఎగ్జామ్ ద్వారా 60% అక్కడ తీస్తారు. అదేవిధంగా మన మెరిట్ అంటే మన అకాడమిక్ ఇయర్స్లో మార్క్స్ వచ్చినాయి కదండి, ఆ మార్క్స్ ఆధారంగా ఒక 30% మార్క్స్ ఇలాంటివన్నీ గ్యాదర్ చేసి మనకి ఉద్యోగం అయితే ఇవ్వనున్నారండి. మరి పోస్ట్ నేమ్ విషయానికి వచ్చేపాటికండి డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అండి. సో ఇందులో మనకి ప్రతి నెల 18,500 రూపాయలు అయితే ఇవ్వనున్నారు. మొత్తం మనకి 14 పోస్టులు అయితే ఉన్నాయండి. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బ్యాచులర్ డిగ్రీ ఇన్ బీఎస్సీ కంప్యూటర్స్ లేదంటే బీసీఏ కానీ బీకామ్ కంప్యూటర్స్ కానీ బీటెక్లో ఐటీ, సిఎస్సి, ఈసీఈ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంసీఏ చేసి లేదంటే ఎంఎస్సి అంటే ఈ రెండిట్లో ఐటీ చేసిన వాళ్ళు లేదంటే ఎంటెక్లో ఐటీ కానీ సిఎస్సి కానీ ఈసీఈ చేసిన వాళ్ళు, అదేవిధంగా డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అంటే డిగ్రీ విత్ కంప్యూటర్స్ ఉంటుంది కదండి. సో వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీతో పాటు పీజీడీసీ అండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేట్ ఉన్న మీరు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. మరి ఈ జాబ్ అనేది మనకి శ్రీకాకుళంలో అయితే ఉండబోతుందండి. మరి ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా శ్రీకాకుళం నుంచి వచ్చింది కదండి. సో శ్రీకాకుళం వాళ్ళు అప్లై చేయాలంటే ఎవరైనా అప్లై చేయొచ్చు, బట్ శ్రీకాకుళం వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు. నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే స్టార్టింగ్ డేటు 4/8/2025 నుంచి 20/8/2025 సాయంత్రం 4:30 లోపు, అది కూడా వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో మాత్రమే అప్లై చేయవలసి అయితే ఉంటుందండి. అది కూడా సూపర్ అటెండెంట్ ఆఫీస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం అండి. సో ఇక్కడికి వచ్చి అయితే మనం డైరెక్ట్గా అప్లికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో మీరు పోస్ట్ ద్వారా వెళ్ళినా లేదా డైరెక్ట్గా వెళ్ళినా చేయొచ్చు, బట్ డైరెక్ట్గా వెళ్తే మీ అప్లికేషన్ సెక్యూర్గా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళందరూ అండి ఖచ్చితంగా ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, ఇన్కమ్, క్యాస్ట్, ఆధార్, రెసిడెన్షియల్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, మర్చిపోకుండా బ్యాంక్ డీడీ, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ సెల్ఫ్ అటాచ్ గెజిటెడ్ అటాచ్ చేసి కూడా సబ్మిట్ చేయండి. సో దీనికి అఫీషియల్ వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తూ ఒక లైక్, కామెంట్ సెక్షన్లో ఉన్నట్టు హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ.